హాయ్ ఆల్, వెల్కమ్ టు రజితాస్ కిచెన్. ఈరోజు నేను ఉసిరికాయలతో కొత్త ఆవకాయ పచ్చడి, ఉసిరికాయలు, నువ్వులు, పచ్చిమిర్చితో చేస్తానన్నమాట. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. చాలా టేస్టీగా ఉంటుంది. 6 నెలల వరకు నిలువ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ కూడా నిలువగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని స్విచ్ ఆన్ చేసుకొని సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఈ ఉసిరికాయలు అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా సన్న సెగ పైన వేపుకుంటూ ఉండాలి. ఇదిగోండి, ఇలా స్పూన్తో ఇలా అంటే ముక్కలు అవ్వాలి. ఇలా విడిగా అవ్వాలి. అంతవరకు చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ కట్టేసి వీటిని వేరే బౌల్లోకి మార్చుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్నాక చల్లగా అయ్యాక ఇందులోంచి విత్తనాలు తీసేయాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలు చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఇందులోంచి ఇలా సీడ్స్ తీసేయాలన్నమాట. తీసేసి ఇలా ఇందులోంచి అన్నిట్లోంచి సీడ్స్ ఇలా తీసేయాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఇందాక మనం వేయించుకున్న బాండి ఉంది కదా, ఉసిరికాయలు వేయించుకున్న బాండి, అందులోనే ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత అందులో ఇలా పచ్చిమిర్చిని చీల్చుకొని పెట్టుకున్నాను. ఇది కూడా బాగా వాష్ చేసి తుడిచి ఇలా తడి లేకుండా ఇలా చీల్చుకొని పెట్టుకున్నాను. ఇలా ఒక 1/2 కేజీకి దాదాపుగా 1/4 కేజీ పచ్చిమిర్చి వేయాలన్నమాట. మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. వేసి ఇప్పుడు ఇవి కూడా బాగా వేగేంత వరకు ఇలాగే వేపుకోవాలి. ఇందులోనే కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి బాగా వేగనివ్వాలి. అవి వేగే లోపల ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసి పెట్టుకొని వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ బాగా వేగినాయి. ఇందులోనే కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఉసిరికాయ ముక్కలు, నువ్వుల పొడి 1/2 కేజీకి 1/2 కేజీ నువ్వుల పొడి వేపి పొడి చేసుకున్న పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి. పచ్చడిలో దీనికి సరిపడా ఆవు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ నువ్వుల పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఆవపిండి, మెంతిపిండి కలిపి వేసుకుంటున్నాను. దాదాపుగా 1 టీ స్పూన్ కంటే ఎక్కువ 2 టీ స్పూన్లలో వేసుకోవచ్చు. ఇలా వేసి అంతా కలిసేట్టుగా కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు నేను ఆల్మోస్ట్ 2.5 స్పూన్స్ వేస్తున్నాను. ఇలా వేసి కొద్దిగా అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇదంతా వేస్తున్నప్పుడు అంతా స్టవ్ చిన్నగా పెట్టుకొని ఆన్లోనే ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీన్ని ఇప్పుడు చల్లార్చుకొని టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన నువ్వుల ఉసిరికాయ నిలవ పచ్చడి రెడీ అయినట్టే. ఇక్కడ నాది మిక్సీ కొంచెం ప్రాబ్లంగా ఉండి నువ్వులు మెత్తగా అవ్వలేదు. మీరు మెత్తగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది తినడానికి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి దీన్ని టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ మై వీడియోస్.